అందరూ అనుకోవచ్చు ఎయిటింగ్ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నారు, తింటున్నారు, పెడుతున్నారని. ఇది కూడా చాలా కష్టం గైస్. ఇవన్నీ మేము వండినవి. సాంబార్ నేను వండింది, అటుక బజ్జీ నేను చేసింది, గుడ్లు నేను ఉడకబెట్టింది, నేను పెట్టినాయి కాదు. వెల్కమ్ బ్యాక్ టు అనుగ్రఫీ. ఈరోజు చూసారు కదా ఎన్ని వెరైటీస్: ఆలుగడ్డ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, అట్టికాయ బజ్జీ, సాంబార్, వైట్ రైస్. ఈరోజు కొంచెం స్పెషల్గా అరిటాకుల్లో మేము ప్లాన్ చేసాము. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా మేము ఫినిష్ చేయాలి ఈరోజు ఛాలెంజ్ అని. అట్టికాయ బజ్జీ షార్ట్ కూడా ఉంటుంది. ఎలా చేసానో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వెళ్ళి షార్ట్స్లో ఉతికితే మీకు దొరుకుతుంది. అండ్ ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో ఇంటూ వీడియో. టైమ్ స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ ఈరోజు మెనూలో పెరుగు కూడా ఉంది, కానీ అది ఖరాబ్ అయిపోయింది. షాప్ వాడు మోసం చేశాడు. మా మమ్మీ షాప్కి వెళ్ళి పైసలు అడుగుతుంటుంది, మా చెల్లి కూడా అంటుంది. నేను అంటున్నా మరి. కానీ అది చాలా కష్టమైన విషయం. ఇది ఒక అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది. గైస్, ఒక 60-70 రూపీస్ వేస్ట్ అయిపోతే నాకు వేస్ట్ చేయడం నచ్చదు గైస్. అది ఫుడ్ అయినా మనీ అయినా. ఓకే గైస్, ఫర్ ద ఫస్ట్ టైం ఒక బాయిలింగ్ మొత్తం ఒకటేసారి పెట్టుకోబోతున్నా. అంతేమ్మా, వెళ్ళాను. ఈ మెనూలో బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మేము జంక్ ఫుడ్ బంద్ చేసి ఓన్లీ ఫుడ్. చాలా హెల్ప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సినిమా అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, వ్యూస్ చాలా వస్తున్నాయి, థౌసండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ అనుకోవచ్చు ఎయిటింగ్ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నారు, తింటున్నారు, పెడుతున్నారని. ఇది కూడా చాలా కష్టం గైస్. ఇవన్నీ మేము వండినవి. సాంబార్ నేను వండింది, అటుక బజ్జీ నేను చేసింది, గుడ్లు నేను ఉడకబెట్టింది, నేను పెట్టినాయి కాదు. కంటెంట్ కోసం చేస్తున్నా. నా కరెక్ట్ ప్యాషన్ మాత్రం మీరు షార్ట్స్ చూడండి, నచ్చకుండా వెళ్ళిపోండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ తీసుకోవాలి, లేకపోతే మేము మీద ఉంటాయి. పెరుగు షాప్ కూడా ఖరాబ్ అయినా పెరుగుస్తే దానికి నేనేం చేయాలి? పాలు నేను పిండాను, తోడు నేను వేసాను, డెలివరీ ఇచ్చాను. నేను చూడవా వాడు వేస్తే అంటే స్మెల్ చూడాలా? అనుకోబెట్టు చూడాలి. ఇంకా స్వీట్ షాప్లో అంటావా? మనం ముందే ఎక్కువ చూసుకోవాలి. నాకు బాయిల్ ఎగ్స్ చాలా ఇష్టం.
మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్లో చెప్పండి. మా ఫ్రెండ్కి బాయిల్డ్ ఎగ్స్ ఏం చాలంట, ఏం చాలు. ఎందుకు ఏం చాలు? ఇది గుడ్డు కదా, ఎందుకు ఏం చాలు? అదొక స్టైలు, ఇదొక స్టైలు. ఎంచుకుంటే తినరు అంట కొందరు ఉన్నారు. అదే ఎందుకు అసలు? అదే మరి మీరైతే ఇంత ఫుడ్ తింటారా? కామెంట్ చేయండి. అదే ఇంత నల్ల ఉంది ఏందో అలాగే పక్కన పెట్టు. చిన్న వాళ్ళు ఇప్పుడు చెప్పండి. ఉన్నారు. లైక్ కొడుతున్నారు, ఒక్కొక్క షార్ట్కి 1000 లైక్స్, 100 లైక్స్, 500 లైక్స్ అవుతున్నాయి. లైక్స్ కొట్టే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని వెరైటీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.